నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం పులివెందుల రైతులపై బీటెక్ రవి కౌంటర్ అనే అంశంపై విశ్లేషణ. ఉదయం ఆర్డీఓ కార్యాలయం నందు ఎంపీ అవినాష్ రెడ్డి రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోలేదు అని, ఎత్తిపోతల పథకం కింద అన్యాయం చేస్తుందని, కూటమి ప్రభుత్వం వెంటనే ఆదుకోకుంటే మేము 1వ తేదీన ఆందోళన చేపడతామని హెచ్చరికలు జారీ చేశారు. దీని మీద బీటెక్ రవి కౌంటర్ ఇచ్చాడు. పులివెందుల రైతులకు మేలు చేసింది మేమే. నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి నిధులు కేటాయించి రైతులను ఆదుకున్నాం. మీలా మేము తప్పుడు చేష్టలు చేయలేదు. రైతులను ఆదుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే. ప్రాజెక్టులు కావచ్చు, ఆ తర్వాత పులివెందుల మండలంలోని అరటి రైతులు కావచ్చు, ఆ తర్వాత పల్లెలకు సంబంధించిన నీటి వసతులు కావచ్చు, ఇవన్నీ కూడా రైతులకు మేలు చేసే పనిలో మేము ఉన్నాం. అవినాష్ రెడ్డి ఆరోపణలు చేయడం సబబు కాదు. మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు. రైతులకు మేలు చేసింది మేమే అని బీటెక్ రవి, ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడిన రైతుల అంశంపై బీటెక్ రవి కౌంటర్ ఇచ్చాడు. ఈ వీడియోలో చూడండి. ఇలా అందరికీ నమస్కారం. తర్వాత ఈరోజు ముఖ్యంగా కొంతమంది రైతులను వేసుకొని అవినాష్ రెడ్డి గారు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మాట్లాడిన మాటలకు తర్వాత కొంత ఎక్స్ప్లెనేషన్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించి మీ ముందుకు వచ్చాను. ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. అంతకుముందు గతంలో 2019-24 మధ్య వాళ్ళే అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. వాళ్ళ హయాంలో మన పులివెందుల ప్రాంతానికి అదనంగా 1 ఎకరాకైనా కానీ నీళ్ళు ఏమన్నా ఇచ్చిన పాపాన పోయినారా వీళ్ళు? తర్వాత మళ్ళీ వీళ్ళు ఈరోజు రైతుల గురించి వాటి గురించి ఆ తర్వాత మాట్లాడతారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజన్నా కానీ డ్రిప్ మెటీరియల్ సకాలంగా ఏమన్నా అందించినారా రైతులకు? మళ్ళీ సాక్షాత్తు ఎంపీ గారే చంద్రబాబు నాయుడు గారు 300 కోట్లు బకాయిలు పెట్టినాడు కాబట్టి మేము డ్రిప్ ఇవ్వలేకపోయినామని చెప్పినాడు. రైతుల కోసం 300 కోట్లు మీరు అప్పుడుండే ప్రభుత్వం మీరు కట్టలేదా? మరి ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ప్రధాన సమస్య గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీ దగ్గరికి ఆ ప్రాంత రైతులు అంతా వచ్చినారు. సరే, ఎవరే కానీ నల్లపురెడ్డిపల్లె, నల్గొండపల్లె, ఎర్రపల్లి, కొత్తపల్లి ఈ ప్రాంత రైతులంతా ఎవరు రాలేదు. ఏమి అక్కడ ఉన్న సమస్యను గుర్తించి మేము కొంత సమయాన్ని కొంత డబ్బును ఖర్చు పెట్టి ఆ ప్రాంత రైతులకు ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు కోరుకుంటున్న ఆ వాటర్ వచ్చేట్టుగా చేసి ఈరోజు ఆ ప్రాంత రైతులంతా సుభిక్షంగా ఉన్నారు. దానికి కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీ. మేము కాదా? అంటే రైతులకు మాకు చిత్తశుద్ధి ఉంది. రైతులకు ఏ రకంగా ఎప్పుడు ఏం చేయాలనేది మాకు తెలుసు కాబట్టి మేము ఆ పని విజయవంతంగా చేసినాం. ఇప్పుడు ఈ విషయానికి వస్తే పులివెందుల ప్రాంతంలో ఉండే మొత్తం మోటార్లు అన్నిటినీ ఏకకాలంలో రన్ చేయగలిగితే మీరు అడిగినట్టు అన్ని ప్రాంతాలకు ఏకకాలంలో నీళ్ళు ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడ అధికారులు ప్రియారిటీ బేసిస్ మీద ఏ ప్రాంతానికి ఎక్కువ ఇప్పుడు వాటర్ అవసరం ఉంది వాటికి రిపేర్ అయిన మోటార్ల స్థానంలో ఇంకో ప్రాంతం నుంచి మోటార్లు పెట్టి చేసి వాళ్ళ వాళ్ళు పడతా ఎవరికి అత్యంత అవసరమో వాళ్ళకి ఇచ్చుకుంటా ప్రియారిటీ బేసిస్ మీద ఇస్తారు. మీరు అడిగినట్లు అందరికీ ఇవ్వాలంటే ఏకకాలంలో చేయాలి అన్ని మోటార్లు. ఇంతవరకు మన స్కీమ్స్ పులివెందుల ప్రాంతంలో అప్లై చేసినప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు కూడా అట్లా ఏకకాలంలో ఒకటేసారి చేయలేదు. దానికి 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పవర్ కన్జంప్షన్ కావచ్చు, మోటార్లు కాలిపోయినా మొత్తం వీటికి అంతటికీ మెకానిక్ ఒక్కడే అక్కడ ఉన్నాడు. వాడు ఎన్ని మోటార్లని ఎన్ని సకాలంలో అందిగలడు? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక్కో ప్రాంతానికి ఒక్కరికి ఇచ్చుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆ క్రమంలో ఇప్పుడు ఈ సమస్యను అయితే గుర్తించినారు. లింగాల మండలంలో ఉండే కొమర్నూతల, తాతిరెడ్డిపల్లి, మురార్చింతల ఆ ఏరియాకంతా నీళ్లు మీరు వాళ్ళైతే ఏదైతే అడిగారో ఆ వారం రోజుల లోపల మీకు సమస్య సార్ట్అవుట్ చేసి నీళ్ళు అందించే కార్యక్రమం మేము తప్పకుండా చేపడుతూ ఉన్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు దీనిలకు ప్రధాన కారణం వచ్చేసి మీ నిర్వాహకం వల్ల ఈ రకంగా జరిగింది.
ఎందుకంటే మీరు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతానికి మన ఇప్పట్లకు కానీ మబ్బుచింతలపల్లెకి కానీ శాంక్షన్ అయిన ఇప్పట్లలో 2 మోటార్లు, మబ్బుచింతలపల్లిలో 3 మోటార్లు శాంక్షన్ అయిన మోటార్లను కలసపాడుకు, ఉప్పలూరుకు తరలించారు మీ హయాంలోనే. ఎందుకు? మీరు అన్నిటికీ ఎంపీగా ఉన్నారు కాబట్టి అక్కడ ప్రజలు అడిగితే వాళ్ళ కోసం ఈ పులివెందుల ప్రాంతానికి నువ్వు అన్యాయం చేసినావు. ఎందుకంటే నువ్వు ఎంపీవి, నీకు అన్ని కాన్స్టిట్యున్సీలు కాబట్టి మళ్ళీ నువ్వు ఈరోజు పులివెందుల రైతుల గురించి మాట్లాడతావు. నువ్వు ఎందుకు నీ 2022లో ఎందుకు ఆ మోటార్లను మనకు శాంక్షన్ అయిన పులివెందుల ప్రాంతానికి శాంక్షన్ అయిన మోటార్లను నువ్వు ఎందుకు నీ అనుమతితో అధికారులు తరలించాల్సిన ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా మీరు చెప్పాలా. 2, ఈ మెయింటెనెన్స్కు దీనికంతా మీరు 22లో జీవో పాస్ చేసి 1,70,00,000 అంచనా వేసి చేశారు. అది కూడా మీ నిర్వాహకమే. మీకు కొంత ముందు చూపు ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు అరటి వైపు అందరూ వెళ్తున్నారు కాబట్టి లేని సాగు కూడా కొత్తగా సాగు అదంతా వస్తుంది. ఇదంతా మీకు ముందు చూపు లేక 1,70,00,000 ఎస్టిమేట్ చేసి అది ఈరోజు 4 కోట్లకు చేరింది. మీరు అడిగినట్టు అన్ని మోటార్లు ఏకకాలంలో చేయాలంటే దానికి రిపేరు 4 కోట్లు అవుతోంది. ఆ సమస్యకు కారణం ఎవరు? అది కూడా మీరే. కానీ ఇవన్నీ కూడా గుర్తించి మేము చేస్తూ ఉన్నాం. కానీ మీరు మాట్లాడితే మా సొంత డబ్బులతో ఖర్చు పెడతా అంటే తెలుగుదేశం నాయకుల అనుమతి కావాలని అన్నారు. ఎవరో చెప్పు, ఏ అధికారి నీతో మాట్లాడినాడో డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కన్నా చూపి ఆ అధికారి మీద తక్షణం మేము చర్యలు తీసుకుంటాం. ఏదైనా మంచి పని ఎవరైనా చేస్తా అంటే వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం తప్ప దానిలో మా అనుమతులు కానీ అవసరం లే. ఇదే అంకాలమ్మ గూడూరులో 15 లక్షల రూపాయలు రైతులు ఇబ్బంది పడితే నా సొంత డబ్బు ఇచ్చిన నేను కూడా ఆ 15 లక్షలు కట్టేదానికే నాకు తలప్రాణం తోపుకొచ్చింది. మీరు మాట్లాడితే సొంతం డబ్బు వేసి ఇస్తాం, సొంత మొన్న ఎక్కడ అక్కడే కట్టారు. అరటికి పోయినప్పుడు ఏదో ₹1,00,00,000 ఇస్తామని చెప్పి అది కొంత ఇచ్చి ఇంకా చాలా మందికి ఇంకా ఇవ్వలే. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే దేవస్థానం తరఫున ఎండోన్మెంట్ తరఫున దొల్లవాగ్ అనే గ్రామానికి 70 లక్షలు శాంక్షన్ అయ్యి వస్తే కూడా మీరు ప్రిస్టేజ్ ఇవ్వి అది కూడా రిటర్న్ చేస్తాం, మేము 70 లక్షలు కడతాం, నా సొంత డబ్బు కడతామంటారు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు అంతా? 2019-24 కన్నా ముందు ఏంది మీ పరిస్థితి, ఇప్పుడు ఏంది? మొత్తం ప్రజలను రక్తం పీల్చినట్టు పీల్చి సంపాదించినారు డబ్బులంతా. అంతకుముందు మీ కుటుంబ పరిస్థితి ఏంది, మీ ఆర్థిక పరిస్థితులు ఇంకా దాని జోలికి నేను పోదలుచుకోలే. అంత అక్రమ సంపాదన ఉంది కాబట్టి మీరు కొవ్వు బట్టి విర్రవీగుతూ ఈ రకంగా మాట్లాడితే సొంత డబ్బులు కడతాం కట్టు 4 కోట్లు అవుతుంది. నిజంగా ఆ షర్మిలమ్మ చెప్పినట్టు ఆ గొడ్డలతో రక్తం బారిచ్చినట్టు కాకుండా నువ్వు కానీ నీ డబ్బు ఖర్చు పెట్టి రైతులకు నీళ్లు కానీ నీళ్లు బారి మేము మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాం. ఏదైనా మంచి పని చేసినప్పుడు ఎవరినైనా తప్పకుండా అభినందిస్తాం. నిజంగా మా ప్రభుత్వానికి చేతగాక మేము గన సకాలంలో అందింకపోలేదే అప్పుడు చెప్తాం, నువ్వే సొంత డబ్బులు పెట్టి ఆ రకంగా నువ్వే చేయి, తర్వాత నిన్ను కూడా మేము పొగుడుతూ ఉంటాం. కాబట్టి ఎవరైతే ఈ రైతు సోదరులంతా వచ్చినారో వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, ఒక వారంలోగా మీ సమస్యను తప్పకుండా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకొని ముందు ఎక్కడ అత్యంత అవసరం ఉంది, తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేజ్ భూమయ్యారిపల్లి ఆ ప్రాంతాలకు పోయి మొత్తం మా రైతు సోదరులను సుభిక్షంగా ఉంచేదానికి మేము నిరంతరం కృషి చేసి మీకు అందుబాటులో ఉండి మీ సమస్యను